బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఆపరేషన్ లోటస్ 2.0 ద్వారా తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తోందని ట్వీట్ చేశారు. ఆప్కు చెందిన 7 ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపారని, వారికొక్కొక్కరికి 25 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారని అన్నారు. మరికొద్ది రోజుల్లో తనని అరెస్ట్ చేసి తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను విడదీస్తామని ఆ 7 ఎమ్మెల్యేలతో బీజేపీ నేతలు చెప్పారని ఆరోపించారు కేజ్రీవాల్. అంతేకాదు, ఇప్పటికే 21 మంది ఎమ్మెల్యేలతో టచ్లో ఉన్నామని, మరికొందరితో సంప్రదింపులు జరుపుతున్నట్టు కమలం నేతలు చెబుతున్నారని అన్నారు. ఆ తర్వాత ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని పడగొడతామని తమ ఎమ్మెల్యేలతో చెప్పారన్నారు. ఆ 7 ఎమ్మెల్యేలకు బీజేపీ టికెట్ సైతం ఆఫర్ చేశారని, ఎన్నికల ఖర్చు కోసం ఒక్కొక్కరికి 25 కోట్ల రూపాయలు ఇస్తామని ఆఫర్ చేశారని అన్నారు కేజ్రీవాల్. బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఆపరేషన్ లోటస్ 2.0 ద్వారా తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తోందని ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, ఓవర్ టు యు. ఎస్బోగి లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో రాజకీయంగా దేశవ్యాప్తంగా కూడా ఎన్నో మలుపులు తిరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు చూస్తూనే ఉన్నాం, బీహార్లో ముఖ్యమంత్రి మళ్ళీ బీజేపీతో కలిసి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించి మరికొద్దిసేపట్లో డెవలప్మెంట్స్ రాబోతున్నాయి. ఇక మరోపక్క దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇటువంటి అంశాలకు సంబంధించి కేజ్రీవాల్ కొద్దిసేపటి క్రితమే బీజేపీపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. లోటస్ 2.0 ఆపరేషన్ మొదలైంది, ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 7 ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలతో బీజేపీ టచ్లో ఉంది. వాళ్ళతో మాట్లాడమే కాకుండా వాళ్లకు రానున్నటువంటి ఎన్నికల్లో మళ్లీ సీట్లు ఇస్తాం, ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు, అంతేకాదు 25 కోట్ల రూపాయలను తమకు ఇస్తామని చెప్పి కూడా వాళ్ళకు ఆఫర్ ఇచ్చినట్లుగా కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఇక మరోవైపు ఏదైతే ఇప్పటికే అంటే మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లో బీజేపీ అంటే నేరుగా ప్రజాస్వామ్య పద్ధతిలో గెలవకపోయినప్పటికీ కూడా మళ్ళీ అక్కడ అధికారాన్ని చేపట్టేందుకు బీజేపీ కుట్రలు పన్నుతుంది. సో అటువంటి ప్రయత్నాలే ఇప్పుడు ఢిల్లీలో కూడా చేస్తుందని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తుంది. అంతేకాదు, మరికొద్ది రోజుల్లోనే ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అంటే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ కాబోతున్నారు. సో ఆయన అరెస్ట్ అవుతే బీజేపీకి సంబంధించి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను విచ్ఛిన్నం చేస్తారనేటువంటి లైన్స్ కూడా వాళ్ళకు ఎమ్మెల్యేలందరికీ కూడా చెప్తున్నారు. దాంట్లో భాగంగా 25 మందితో సంప్రదింపుల ప్రక్రియ మొదలైనప్పటికీ ఇప్పటికే 7 దీనికి సంబంధించినటువంటి చర్చలు ఒక కొలిక్కి వచ్చాయనే విషయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పష్టం చేస్తున్నారు. సో మొత్తానికి దీని వెనక ఏం జరుగుతుంది ఏంటి అనేది చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం లిక్కర్ కేసులో ఇరుక్కుంది. అంటే అటు మనీష్ సిసోడియా ఇప్పటికే జైల్లో ఉన్నారు, అటు కేజ్రీవాల్కి సైతం పలుసార్లు 4 సార్లు ఈడీ నోటీసులు ఇచ్చింది. అయినా ఇప్పటి వరకు ఈడీ విచారణకు కేజ్రీవాల్ హాజరు కాలేదు. సో ఖచ్చితంగా ఈసారి కేజ్రీవాల్ను అరెస్ట్ చేస్తారు ఈడీ అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. నిజంగా కేజ్రీవాల్ను అరెస్ట్ చేస్తే ఢిల్లీలో ప్రభుత్వం ఖచ్చితంగా గందరగోళంలో పడే అవకాశం ఉంది. సో దానికి సంబంధించే కొంత బీజేపీ పావులు కదుపుతుందనే విషయం పైన కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రస్తుతానికైతే సంచలన ఆరోపణలు కూడా చేశారు. సో దీనికి సంబంధించి ఖచ్చితంగా ప్రజలందరూ ఏకంగా ఉండి బీజేపీ చేస్తున్నటువంటి కుట్రలను ఎదుర్కోవాలని చెప్పి ఆయన ప్రజలను కోరుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ రాజు. బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఆపరేషన్ లోటస్ 2.0 ద్వారా తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తోందని ట్వీట్ చేశారు. ఆప్కు చెందిన 7 ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపారని, వారికొక్కొక్కరికి 25 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారని అన్నారు. మరికొద్ది రోజుల్లో తనని అరెస్ట్ చేసి తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను విడదీస్తామని ఆ 7 ఎమ్మెల్యేలతో బీజేపీ నేతలు చెప్పారని ఆరోపించారు కేజ్రీవాల్. అంతేకాదు, ఇప్పటికే 21 మంది ఎమ్మెల్యేలతో టచ్లో ఉన్నామని, మరికొందరితో సంప్రదింపులు జరుపుతున్నట్టు కమలం నేతలు చెబుతున్నారని అన్నారు. ఆ తర్వాత ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని పడగొడతామని తమ ఎమ్మెల్యేలతో చెప్పారన్నారు. ఆ 7 ఎమ్మెల్యేలకు బీజేపీ టికెట్ సైతం ఆఫర్ చేశారని,
ఎన్నికల ఖర్చు కోసం ఒక్కొక్కరికి 25 కోట్ల రూపాయలు ఇస్తామని ఆఫర్ చేశారన్నారు కేజ్రీవాల్. के 21 विधायकों के संपर्क में हैं। उन 21 विधायकों के माध्यम से हम दिल्ली की चुनी हुई सरकार को गिरा देंगे। भारतीय जनता पार्टी ने हमारे इन 7 विधायकों को 25-25 करोड़ रुपए का ऑफर दिया आम आदमी पार्टी छोड़कर भारतीय जनता पार्टी में आने के लिए। पार्टी के 21 विधायकों के संपर्क में हैं। उन 21 विधायकों के माध्यम से हम दिल्ली की चुनी हुई सरकार को गिरा देंगे। भारतीय जनता पार्टी ने हमारे इन 7 विधायकों को 25-25 करोड़ रुपए का ऑफर दिया आम आदमी पार्टी छोड़कर भारतीय जनता पार्टी में आने के लिए। पार्टी के 21 विधायकों के संपर्क में हैं। उन 21 विधायकों के माध्यम से हम दिल्ली की चुनी हुई सरकार को गिरा देंगे। अभी थोड़ी देर पहले आतिशी जो आम आदमी पार्टी की सरकार में मंत्री हैं, एक बार फिर नई मनोहर कहानियां लेके मीडिया के सामने आई है। कहती हैं कि भारतीय जनता पार्टी के लोग आम आदमी पार्टी के विधायकों को खरीदने की कोशिश कर रहे हैं। आतिशी यही आरोप आपने 2022 में भी लगाया था। तब भी भारतीय जनता पार्टी के लोगों ने और मीडिया ने आपसे सवाल पूछा था कि आप बताइए ऐसे कौन से विधायक हैं और ऐसे कौन से भारतीय जनता पार्टी के नेता हैं जो उनको पैसे की ऑफर कर रहे हैं, जरा सबूत दिखाइए। तब भी आप दाएं बाएं हो गए थे और आज तक प्रूफ नहीं दिया था। एक बार फिर आज आप मनोहर कहानियां लेके आई हैं, आरोप लगाएंगी लेकिन सबूत नहीं दिखाएंगी। ये आम आदमी पार्टी का करैक्टर है। मैं चुनौती देता हूं आतिशी जी, आप उस व्यक्ति का नाम बताएं जिन्होंने आपके विधायकों को खरीदने की कोशिश करी है और उन विधायकों को सामने लाइए जिनको आप कह रही हैं कि उनको खरीदने की कोशिश की गई है। दूसरी बात, आप बार बार